డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఉమ్. గుమ్మాలకి ఉమ్. కల్లాపు కొట్టుకొని చక్కగా ముగ్గేస్తాం. అవును దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటమ్మా? అమ్మ, పూర్వకాలం ఇంటి ముందు తప్పనిసరిగా మట్టి ఉండేది, మట్టి నేల ఉండేది. ఆ మట్టి నేల మీద నీళ్లు చల్లితే మట్టి లేవకుండా ఉంటుంది అని. అది మామూలు నీళ్లు చల్లకుండా ఆవు పేడ తెచ్చి కళ్ళాపి చెరపొట్టేవారు. పేడ కల్లాపు. ఏం మట్టి నేల ఎందుకు ఉండాలి? రాయిపరుచుకోవడము, సిమెంట్ వేయడము చేయొచ్చు కదా. అలా చెయ్యరు. ఎందుకంటే మట్టిలో పాదాలు పెట్టి తిరగడం వల్ల ఆరోగ్యం పెంపొందుతుంది. దుమ్ము కణాలలో, అంటే మనం ఇక్కడ పొల్యూటెడ్ అని కాదు, మామూలుగా ఉండే దుమ్ము కణాలు, నేల, భూమి ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఎంతో రకమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే పాదాలు నేలకి తగలడం, చెప్పులు లేకుండా నడిస్తే పాదాలకు నేలకి తగలడం, భూమి ఆకర్షణ శక్తి, పాదాలు, వీటి కాంటాక్ట్ వల్ల వచ్చే శక్తి వస్తుంది. దాన్ని పెంపొందించటం కోసం ఆవు పేడతో కళ్ళాపి చల్లుతారు. పైగా మట్టి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే నేలలో నీళ్లు ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. కరెక్ట్. ఈ పేడ కళ్ళాపి చల్లినందువల్ల ఏం జరుగుతుంది అంటే బయట నుంచి వచ్చేటటువంటి చాలా రకాలైన క్రిమి కీటకాలు లోపలికి రాలేవు. ఆవు పేడకి ఉన్నటువంటి శక్తి వల్ల తేళ్లు, జర్రులు లాంటివి లోపలికి రావు. ఓకే. వాటిని అది నిరోధించగలదు. దాని నుంచి వచ్చేటటువంటి గాలికో వాసనకో ఏమో కానీ అవి యాంటీసెప్టిక్గా మనం వాడచ్చు ఆవు పేడను. అందుకే భోజనాలు చేసే చోట, దేవుళ్ళకి పూజ మందిరం పెట్టేటటువంటి చోట ఆవు పేడతో అలికి ముగ్గేయండి అని చెప్తూ ఉంటారు. అంటే అక్కడ ఏ నెగిటివిటీ ఉన్నా, అంటే మనం మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే, కంటికి కనపడే విషయాలు చెప్పుకోవాలంటే బ్యాక్టీరియా లాంటివి అలాంటివి పోతాయని అంటారు. ఇంకా గట్టిగా నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నా పోతాయి ఆవు పేడ ఉన్నటువంటి చోట. ఓహో. అది కూడా ప్లెజెంట్ గా ఉంటుందమ్మా. తర్వాత ఇంకోటి ఏమిటంటే క్రిమికీటకాదులు రాకుండా ఆవు పేడ ఆపగలదు, అడ్డుకట్ట వేయగలదు. దానివల్ల ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లేవారు. అయిన తర్వాత ఇంకా ఏదన్నా ఒక చీమ లాంటిదో ఏదో ఒక చిన్న తప్పించుకుని లోపలికి వచ్చింది అనుకుందాం, దాని నుంచి అప్పుడు ముగ్గు అడ్డుకుంటుంది. గుల్ల ముగ్గులో పిండి కలిపి వేస్తారమ్మా. పూర్వం అలా వేసేవాళ్ళు. ఆ గుల్ల ముగ్గులో ఉన్నటువంటి ఘాటుకి ఈ చీమలు లాంటివి, దోమలు లాంటివి, నొసమలు అంటారు, చిన్న చిన్న, అలాంటివి రాకుండా గుల్ల ముగ్గు వల్ల పోతాయి. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో లేదు కానీ కొద్ది కాలం క్రితం వరకు ఎక్కడన్నా చెత్త ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి గుల్ల ముగ్గు జరుగుతూ ఉండేవాళ్ళు. అంత అసహ్యంగా కాకుండా దాన్ని కూడా ఒక కళాత్మకంగా తీర్చిదిద్దు గుమ్మంలో ముగ్గులేస్తాం. అందువల్ల లోపలికి వచ్చేటటువంటి ఎటువంటి బయట నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ లేకపోయినట్టయితే ఈ క్రిమికీటకాదులు కానీ రాకుండా ఆపగలిగినటువంటి లక్షణం ఉంటుంది. అందుకే గుమ్మం ముందు ఇలా అడ్డుకట్టగా 2 గీతలు గీస్తాం, లేకపోతే 4 గీతలు గీస్తాం. ఇలా తప్పించుకుని వచ్చిన గుమ్మం ఎంత ఉందో అంత మేర అయి ఉంటే అక్కడ ఆగిపోతాయి చీమలు అవిను. ఇందుకు ఆవు పేడ చల్లటం, ముగ్గేయటం ఉంది. ఇంకొక విశేషం ఏమిటంటే నేల మీద ఆవు పేడ చల్లి అలా ఉన్నటువంటి ప్రదేశంలో గనక చెప్పులు లేకుండా నడిచినట్టయితే విటమిన్ B12 పాదాల ద్వారా లోపలికి వెడుతుంది అని ఒకళ్ళు చెప్పారు. అది ఎంతవరకు వాస్తవమో అన్నది పరిశోధన చేసి చెప్పాల్సిన విషయం. ఎందుకంటే చెప్పిన మాటని మనం గుడ్డిగా నమ్మలేం కదా. ఇది పరిశోధనతో నిర్ధారణ చేయవలసినటువంటి అంశం. పూర్వకాలం బ్రాహ్మణుల ఇళ్లల్లో తినే ఆహారాన్ని బట్టి వాళ్ళకి అనేక రకాలైనటువంటి విటమిన్లు దొరికే అవకాశం లేదు. అన్ని రకాల ఆహారాలు తినరు కదా, పరిమితంగా తింటారు కదా. మరి అటువంటి వాళ్ళకి విటమిన్ B12 లాంటివి ఎలా అందాయి అనంటే ఆవు పేడ చల్లినటువంటి నేల మీద చెప్పులు లేనటువంటి పాదాలతో నడవడం వల్ల అని వాళ్ళు నిర్ధారించి చెప్పారు. ఏవో ఒక బేసిక్గా కొన్ని పరిశోధనలు చేశారు, దాన్ని ఇంకా కొంచెం చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎంత సైన్స్ ఉంది దీని వెనకాలమ్మా.
మనం ఏదో సాధారణంగా తీసుకుంటాము, సాధారణ ఇది ఇంకా నిర్ధారణ చేయాల్సినటువంటి చేయాల్సిన విషయం విషయం. అనుకోండి, కానీ నిజంగా నిర్ధారణ అయితే అసలు అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందా? అందుకే కదా ఏదన్నా ఉన్నట్టు ఆవు పంచితం చల్లండి, ఆవు అవును. పేడ నీడు చల్లండి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆవుకున్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏమిటంటే, మనం ఏదైనా ఇచ్చినటువంటి ఆహారం ఉందే, ఆహారంలో టాక్సిన్స్ లాంటివి ఏమన్నా ఉంటే అది తన మాంసంలో నిక్షిప్తం చేసి ఫిల్టర్ చేసి మంచిస్తుంది బయటికి. అందుకని గోమాంసం ఎందుకు తినకూడదన్నారంటే ఆరోగ్యానికి చాలా హానికరం. దీని మీద పరిశోధనలు కూడా చేశారు. ఓకే. ఆవుకి కొన్ని విష పదార్థాలు పెట్టారు. అంటే పూర్తి విషం అయితే చచ్చిపోదు, విష పదార్థాలు అమ్మా. విష పదార్థాలు పెట్టి చూస్తే ఆ విష పదార్థాలు మామూలుగా అయితే ఇంకో జంతువులకైతే వాటి పాలల్లోనూ వాటిల్లోనూ ఆఖరికి మిగిలినటువంటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ వాటిల్లోనూ వస్తాయి. ఆవు దగ్గర రాలేదట. అది ఫిల్టర్ చేసింది. ఎక్కడ సేవ్ అయింది అంటే ఆ తర్వాత ఆవుని వాళ్ళు పరిశోధన చేసి, ఎలా పరిశోధన చేశారో మనకి తెలియదు, దాంట్లో ఉన్నటువంటి అవి టాక్సిక్ ఏదైతే మనం ఇచ్చామో అవన్నీ దాని మాంసంలో సేవ్ అయి ఉన్నాయి. అందుకని గోమాంసం నిషిద్ధం అని చెప్పడానికి కలిగినటువంటి ప్రధాన కారణం అది. మరి ఆ విధంగా ఎటువంటి చెడుని కూడా రానియకుండా ఆపేటటువంటిది శక్తి గోమయానికి ఉంది. అందువల్ల పైగా గుమ్మం చుమ్ముతారు. చిమ్మితే ఏమవుతుంది, ఆవు పేడంతా ఒక చోటికి, పైన ఉన్నదంతా పైకి చేరుతుంది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ మొక్కలకు పోస్తారు. దానికి బలము వచ్చింది. చాలా రకాల ఉపయోగాలు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన పూర్వులు ఏది చెప్పినా అవన్నీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, అంతే, బహుళార్థ సాధక ప్రణాళికలు అంటూ ఉంటాను నేను. కానీ ఇప్పుడు అసలు అలాంటి అవకాశాలే కనిపించట్లేదు కదమ్మా. కనపట్టలేదమ్మా. మనకి ఏమన్నా అంటే మేము పూర్వకాలం లాగా ఇంటి ముందు పెరడ్లో మట్టి లేదు, అందువల్ల మేము సిమెంట్ మీద పేడ నీళ్లు చల్లినట్టయితే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది అనేసి, అది పైగా మార్బుల్, ఇంటి ముందు కూడా మార్బుల్ చేయించేసుకుంటున్నాము, దానివల్ల బాగుండదు అంటున్నారు. కానీ ఏమో ఈ మధ్య కాలంలో నేను చాలా అధునాతనంగా ఉన్నటువంటి భవనాల ముందు, అలాగే అధునాతనంగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ల ముందు కూడా ఒక చదరం మేర పేడ చల్లి ముగ్గేసినవి కనపడ్డాయి. అంటే ఒక చదరంగా పెట్టుకుని స్క్వేర్ గా వాళ్ళ వరకే, అంటే వాళ్ళ వరకే, పక్కిళ్ళకి వెళ్ళకూడదు కదా, పక్క వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఇలాంటి విషయాలను మనసులో పెట్టుకుని చేసినట్టున్నారు. ఇది ఎక్కువ కాదమ్మా, చాలా అపురూపంగా అక్కడక్కడ కనపడ్డాయి భాగ్యనగరంలో. అయ్యో ఆనందం గనక నాకు గుర్తుంది. అజయ్ ఎంత ఇంకా ఈ పద్ధతి పాటించే వాళ్ళు ఉన్నారు, ఇంత పాలరాతి మేడల్లో ఉన్న ఆవు పేడని మర్చిపోలేదు అని. సో మీకు చాలా సంతోషం అనిపించుంటుందమ్మా. ఎందుకంటే ఒక మంచి పద్ధతి కనపడేటప్పటికీ ఎంత సహజంగా ఆరోగ్యాన్ని తెచ్చే పద్ధతి కదా ఇది. అందువల్ల ఇలాంటివి వీలైనటువంటి వాళ్ళందరూ చేసుకోగలిగితే సంతోషమేనమ్మా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గొబ్బెమ్మలు కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. అట్లా కాకుండా పల్లెలు దగ్గరలోనే ఉన్నాయి కదా. అవును, మనం ఎంత నగరంలో ఉన్నా సమీపంలో పల్లెలు ఉన్నాయి. చాలా మంది గోశాలలు పెంచుతున్నారు. గోశాలని ప్రోత్సహించి అక్కడి నుంచి అప్పుడు కాస్త ఆవు పేడ తెచ్చుకోండి. ఆవు పేడలో పురుగులు పట్టడం, పాడవడాలు ఉంటాం. ఎన్ని రోజులైనా మనం ఉంచుకోవచ్చు. ఎన్ని రోజులన్నా అంటే చివరికి ఎక్కువ రోజులుంటే పాడవుతున్నామో కానీ పురుగులు రావు, వేరే వాటి నుంచి వచ్చినట్టు. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.